ఆచి చికెన్ మసాలా. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడకూలి మృతి చెందిన రైతుల కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పరామర్శించారు. అకాల వర్షాల నుంచి పంటను కాపాడేందుకు వెళ్లి భారీ ఈదురుగాలులకు కల్లాలు సమీపంలో ఉన్న గోడకూలి 4 రైతులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం లక్షెట్టిపేట పట్టణం ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. వడ్ల కొనుగోలు త్వరగా చేయకుండా ఆలస్యం చేసి రైతుల మరణానికి కారణమైన అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని, కలెక్టర్ వచ్చి బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇవ్వాలంటూ 5 గంటలుగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు, మండల అధికారులు ఎంత చెప్పినా జీవన్ రెడ్డి వినడం లేదు. బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితి కంటిన్యూ అవుతోంది. రైతు వరిధాన్యం కోతలు చేపట్టి 1 రోజులు గడుస్తుంది. కళ్ళాలలో వడ్లు చేతిస్తుందో 1 రోజులు గడుస్తుంది. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా 5% తూకం కాలేదు. ఏ జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. నీ మంచిర్యాల జిల్లా కానీ, జగిత్యాల జిల్లా కానీ ఏ జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. ఇదంతా ఒక కుట్రపూరితంగా ధాన్యం తీగల జాప్యం చేస్తే రైతు విధి లేక, దిక్కు లేక మిల్లర్ల దగ్గర పడిగాపులు కాసి అమ్ముకుంటే ఏది ఇస్తుందో అది క్వింటల్కి 500 రూపాయలు నష్టపోతాడు. రైస్ మిల్లర్లతో సర్కార్కి ఏది ఇస్తుందో కుమ్ముకు కాబట్టి లావాదేవీలు కాబట్టి ఏది ఇస్తుందో రైతుకు క్వింటల్కి 500 రూపాయలు అన్యాయం చేయాలి. నేను జాప్యం చేయడంతో ఈ పరిస్థితి ఏమైపోయింది? 10 రోజులైనా పాపం తూకం వేసి జోకి 10 రోజులు అవుతుంది. అదనంగా 3 కిలోలు పెట్టిండు, పక్కన పెట్టు. తూకం వేసి 10 రోజులు అయితే జోకిలాక 24 గంటల్లో దాన్ని తరలింపు చేయాలి. తరలింపు చేయకపోతే పాపం తన్ని కొడుకు 2 కావాలి అంటే రాత్రి కూడగూలి 2 చచ్చిపోయినాయి పాపం. ఆ అమ్మ తల్లి పెనుడి వేండు, అమ్మ తల్లి కన్న కొడుకు ఇవ్వాలి. రేపు సాస్తాడు అనుకున్నా ఆ కన్న కొడుకు కానిస్టేబుల్ నౌకరితో ఆశపడితే ఆ కొడుకు పోయిందని చెప్పి అంటున్నా. ఇంకొకరు వడ్లు దూగకుంటే ఏది ఇస్తుందో 6 రైతులు చనిపోయిండ్రు. ఇదేనా ప్రభుత్వం కోరుకున్నది? మన రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఇదేనా అంటున్నాను. ఇదే May 6 ఇవ్వాలని నాకు గుర్తుంది. ఐ వాజ్ ఆల్సో ప్రెజెంట్ ఆన్ దట్ యాజ్ ఎ టాస్క్. రేవంత్ రెడ్డి ఎవరు నమ్ముతాడో నమ్మడం అని చెప్పని గాంధీ కుటుంబం అని చెప్పని రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి డిక్లేర్ ఇప్పించిన. రాహుల్ గాంధీ ఏం చెప్పిండ్రు? వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా కానీ మద్దతు ధర కల్పనతో పాటుగా 500 రూపాయలు బోనస్ ఇప్పిస్తానన్న. కేసీఆర్ 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాడు. కాంగ్రెస్ వస్తే మేము 15,000 ఇస్తామని చెప్పన్నాడు. 15,000 కాదు, అసలు 15,000 దిక్కులేకుండా అయిపోయింది. 3 పంటలు ఎగ్గొట్టిండని చెప్పి అంటున్నాను. పంటల బీమా ఇస్తా అని చెప్పిండు. పంటల బీమా దిక్కు లేదని చెప్పి అంటున్నాను. ధాన్యం సేకరణ లేదు. ఆ రేవంత్ రెడ్డి ఎంతకు ఆ ఫోర్త్ సిటీ ఆయన అక్రమార్జన అదే కళ్ళ కనబడుతుంది. అక్కడనే ఆయన దాని మొత్తం పాలన కొనసాగుతుంది ఫోర్త్ సిటీ. రైతుల గురించి పట్టింపు లేదు. రైతు గురించి ఇవాళ ఏంటి రైతు వారోత్సవాలు అంటాయా? రైతు వారోత్సవాలు అంటే ఇవాళ పంట ధాన్యం సేకరణ వారోత్సవం భాగం కాదా? రైతు వారోత్సవాలలో రైతు పండించిన పంట ధాన్యం సేకరణ భాగం కాదా? ఇవాళ ఈ అమ్మ పాపం పెరివిడి పోయిండు, కొడుకు పోయిండు, దుఃఖంతో ఏదైతుందో రోడ్ ఎక్కింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఇది హత్య నేరం కింద నమోదు చేసే వాళ్ళపై చర్యలు చేపట్టాలి. రెండోది ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి 50